కృష్ణార్పణమస్తు. భగవద్గీత 3వ అధ్యాయం 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాహ్ని వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నిటినీ ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే. ఈ విశ్వం యొక్క వేరువేరు ప్రక్రియల నిర్వహణాధికారులైన దేవతలే మనకు వర్షం, గాలి, పంటలు, చెట్లు చేమలు, ఖనిజములు, సారవంతమైన నేల మరియు ఇతర వనరులను ప్రసాదిస్తారు. వారి నుండి వీటన్నిటినీ పొందిన మనం మానవులం వారికి రుణపడి ఉన్నాము. దేవతలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు మరియు మనము కూడా మన ధర్మాన్ని సరైన దృక్పథంతో నిర్వర్తించాలని ఆశిస్తారు. దేవతలందరూ ఆ దేవదేవుని సేవకులే కాబట్టి ఎవరైనా భగవంతుని అర్పితముగా యజ్ఞం చేస్తే వారందరూ ప్రీతి చెంది ఆ జీవాత్మకి అనుకూలంగా ఉండే భౌతిక పరిస్థితులను కలిగించి సహకరిస్తారు. ఈ విధంగా మనం భగవంతుని సేవ కోసం గట్టి సంకల్పం చేస్తే ఈ విశ్వం మనకు సహకరించటం ప్రారంభిస్తుంది అని చెప్పబడింది. కానీ ప్రకృతి ప్రసాదించిన ఈ కానుకలని ఈశ్వర సేవ కోసం కాకుండా మన భోగం కోసమే అన్నట్లుగా పరిగణిస్తే శ్రీకృష్ణుడు దాన్ని చోర మనస్తత్వం అని అంటున్నారు. తరచుగా జనులు ఒక ప్రశ్న అడుగుతుంటారు: నేను నీతిగా బ్రతుకుతున్నాను, ఎవరినీ కష్టపెట్టను, నేనేమి దొంగిలించాను అని. కానీ నేను భగవంతుడున్నాడని నమ్మను, దైవారాధనను నమ్మను, నేనేమైనా తప్పు చేస్తున్నానా అని. ఈ ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకంలో చెప్పబడింది. ఇటువంటి వ్యక్తుల మానవుల దృష్టిలో ఎలాంటి తప్పు చేయట్లేదు, కానీ భగవంతుని దృష్టిలో దొంగలే. మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ ఇంటి యజమానిని గుర్తించకుండా అక్కడి సోఫాలో కూర్చొని ఫ్రిడ్జ్లో నుండి ఆహారం తిని బాత్రూమ్ వాడుకొని ఇలా ఉంటున్నామనుకోండి, మనం ఏమీ తప్పు చేయలేదనుకోవచ్చా? కానీ చట్టం దృష్టిలో మనం దొంగగా పరిగణించబడతాము. ఎందుకంటే ఆ ఇల్లు మనది కాదు. ఇదే విధంగా మనం ఉండే ఈ లోకం భగవంతుని సృష్టి. ఇందులో ఉండేదంతా ఆయన సొత్తు. ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించకుండా ఆయన సృష్టిని మన ప్రీతి కోసం వాడుకుంటే ఆధ్యాత్మిక కోణంలో మనం తప్పకుండా దొంగతనం చేసినట్లే. భారత చరిత్రలో ప్రఖ్యాత రాజు అయిన చంద్రగుప్తుడు తన గురువైన చాణక్య పండితుడిని ఇలా అడిగాడు: వైదిక వాంగ్మయం పరంగా పౌరుల విషయంలో ఒక రాజు యొక్క స్థానం ఏమిటి అని. చాణక్య పండితుడు ఇలా సమాధానం ఇచ్చారు: రాజు తన పౌరులు సేవకుడు మాత్రమే, అంతకన్నా ఇంకేమీ కాదు. తన రాజ్య పౌరులకి భగవత్ ప్రాప్తి పథంలో సహాయం చేయటమే దేవుడు నిర్దేశించిన రాజు యొక్క ధర్మం అని. ఒక రాజు, వ్యాపారి, రైతు, శ్రామికుడు, ప్రతి వ్యక్తి ఎవరైనా సరే భగవంతుని జగత్తులోని అంతర్గత భాగంగా తన ధర్మాన్ని భగవత్ సేవగా చేయాలి. జై శ్రీకృష్ణ.